పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లోతైన సందేశాన్ని విందాం ప్రియులారా. అంశము మీరు రాసుకోవచ్చు, యేసుక్రీస్తులో జీవాహారం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఎంత అమూల్యమైన మాటలు ప్రియులారా. యేసు ప్రభు అంటున్నారు, తనను గూర్చి జీవాహారమును నేనే. నేను అన్న జీవాహారాన్ని ఎవరైతే పొందుతారో, యేసు ప్రభువును ఎవరైతే పొందుతారో వారు ఎన్నడూ దప్పిగొనరు, ఎన్నడూ ఆకలిగొనరు. ఎందుకు? ఆయనే జీవానికి ఆహారము గనుక. ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి ప్రియులరా. ఈ లోకములో మనిషి 2 రకాలుగా జీవించగలడు. ఒకటి, భౌతికంగా మాత్రమే జీవించగలడు, ఫిజికల్ లైఫ్. అంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ ఆస్వాదించి కేవలము భౌతికంగానే జీవించడం. కానీ యేసు ప్రభు గొప్ప మాట అన్నారు ప్రియులరా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇక్కడుంది కిటుకు. కేవలము ఈ లోక సంబంధమైన వాటితోనే జీవిస్తే మనిషి నిజంగా జీవించలేడు. నిజమైన జీవిత తృప్తిని, నిజమైన జీవాన్ని ఆస్వాదించి జీవితాన్ని ధన్యకరం చేసుకోలేడు. అందుకే ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని వలన వచ్చు ప్రతి మాట వలన జీవించును. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయగలిగితే ఆ వాక్యమే యేసు ప్రభు, ఆ యేసు ప్రభువే జీవాహారం. ఎవరైతే యేసు ప్రభు అన్న జీవాహారాన్ని పొందుతారో ప్రియులరా, నిజముగా వారు ఈ లోకములోనే జీవితములో అద్భుతమైన జీవముతో జీవించడం మాత్రమే కాకుండా ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. యేసు ప్రభు ఒక మాట అన్నారు ప్రియులారా, అది మీకు నేను చదివి వినిపిస్తాను. ఇది జీవిత వాస్తవ్యం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎంత అమూల్యమైన మాటలు చూడండి. మనిషి కలిమి అంటే డబ్బు, ఐశ్వర్యం, వస్తువులు, అలాగే ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రాన జీవించడట. మనిషి నిజంగా జీవించాలి అని అంటే మనిషిలోనికి దేవునిలో నుండి వచ్చే ఆహారము రావాలి. ఆ ఆహారమే యేసుక్రీస్తు అను జీవాహారం. కలిమి విస్తరించుట మాత్రాన జీవము కలగదు ప్రియులరా. చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందిన మనం ఎంత ధన్యులం ప్రియులరా. నిజముగానే యేసు ప్రభు అన్న ఆ జీవాహారాన్ని మనం ఆస్వాదించాలి. ఈ లోకములో సమృద్ధివంతమైన జీవాన్ని అనుభవించాలి. ఆ పిమ్మట పరలోకములో నిత్య జీవానికి మనం వెళ్ళిపోవాలి. అయితే ఒక మాట, యేసు ప్రభువే జీవాహారమును నేనే. నేనే అంటే ఇంకెవరు లేరనమాట. అబ్సల్యూట్ జీవాహారమును నేనే అని ఎందుకు అనగలుగుతున్నారు? వినండి ప్రియులరా, ఎందుకు అనగలుగుతున్నారు అని అంటే యేసు ప్రభువు మాత్రమే సిలువలో మానవుల పాపానికి ప్రాయశ్చిత్తము చేశారు, శిక్ష భరించారు. ఆ శిక్షలో మనిషి సమృద్ధి జీవానికి, మనిషి నిత్య జీవానికి వ్యతిరేకముగా ఉన్న ప్రతికూల శక్తులన్నిటినీ జయించారు. పాపమనండి, దుష్టశక్తి అనండి, అజ్ఞానం అనండి, ఇంకా ఏ శక్తి అనండి, వాటన్నిటినీ జయించారు. ఎందుకు జయించారు? వాటిని జయించడం ద్వారా ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభువును రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి మంచి రక్షణ అనుభవంలోనికి వస్తారో వారిలో యేసు ప్రభు ఒక జీవాహారముగా ఉండి, వినండి ప్రియులరా, వారికి వ్యతిరేకముగా ఉన్న ఈ ప్రతికూల శక్తులన్నిటినీ తన శిలువ శక్తిని బట్టి పారద్రోలగలుగుతారు. పారద్రోలగలిగి ఆ పిమ్మట ఆయనలో ఉన్న జీవాహారాన్ని విడుదల చేయగలుగుతారు. యేసు ప్రభు అన్న జీవాహారము మనలో ఉన్నది. ఆయనే జీవాహారం.
కానీ మనలో ఉన్న యేసు ప్రభు అన్న ఈ జీవాహారము ఎలాంటి జీవాహారాన్ని మనలోనికి విడుదల చేస్తారు? చాలా లోతైన సత్యాలు, ఎవరు చెప్పరు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగాను, ప్రార్థన చేశాను. చాలా భావగర్భితమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. నేను వాటిని మీకు బోధించనై ఉన్నాను, రాసుకోండి. 4 అమూల్యమైన సత్యాలు మనం చూద్దాం. యేసు ప్రభు 4 రకాల జీవాహారం. నంబర్ 1, యేసు ప్రభు భౌతిక ఆశీర్వాదాల జీవాహారం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునిలో ఐశ్వర్యం అంతా ఉన్నది. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. దేవునిలో మన ప్రతి అవసరము ఉన్నది. అయితే దేవుడు ఆ ఐశ్వర్యాన్ని ఎలాగిస్తాడట? వినండి, యేసుక్రీస్తునందు మహిమ ద్వారా. అంటే ఇక్కడ మహిమ అంటే యేసు ప్రభు శిలువ, ఇక్కడ మహిమ అంటే యేసు ప్రభు పునరుద్ధానం. ఆ రెండింటి ద్వారా యేసు ప్రభు ప్రతికూల శక్తులని జయించారు గనుక, ఆయనే జీవాహారమయ్యారు గనుక, యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారానే దేవునిలో ఉన్న ఐశ్వర్యం అంటే ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం పొందాలి. ఇక్కడ రక్షణ పొందిన మనందరికి ఒక అమూల్యమైన సత్యాన్ని చెప్తున్నాను, వినండి ప్రియులరా. ఈ లోకములో మనకు కావలసిన ఈ భౌతిక ఆశీర్వాదాలు యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారానే రావాలి. మరి యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారా రావాలి అనంటే రక్షణ పొందిన మనము మన జీవితాల్లో యేసు ప్రభువునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన్ను మన జీవితాల్లో జీవాహారంగా చేసుకోవాలి. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఈ భౌతిక ఆశీర్వాదాలన్నవి యేసుక్రీస్తు అన్న జీవాహారము ద్వారా పొందకుండా ఈ లోకము ద్వారా, లోకములో అక్రమాల ద్వారా, లోకములో అన్యాయము ద్వారా, లోకములో మోసాల ద్వారా, లంచాల ద్వారా పొందుతున్న వారు సంఘాల్లో చాలా మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటున్న మాటలు మీరు వినండి ప్రియులరా. ఈ లోకములో ఉన్న వాటినే ఒకడు కలిగి ఉంటే వాడు ఎన్నడూ తృప్తి పొందడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు క్రీస్తుకు దూరంగా ఉంటున్నావా? సంఘానికి దూరంగా ఉంటున్నావా? ఆరాధనలకు దూరంగా ఉంటున్నావా? బైబిల్ పఠనకు ప్రార్థనకు దూరంగా ఉంటున్నావా? అయితే క్రీస్తులో ఉన్న ఈ భౌతిక ఆశీర్వాదాలు నువ్వు ఎప్పుడూ పొందలేవు. లోక సంబంధమైన వస్తాయి కానీ ఎగిరిపోతాయి, అవి నిలవవు. కానీ వినండి, ఎప్పుడైతే మనము క్రీస్తులో బలంగా ఆయనకు అంటు కట్టబడి ఆయనతో ఆయనలో జీవిస్తే ప్రియులరా, 2 మాటలు చెప్తాను వినండి. యేసు ప్రభు అన్న జీవాహారము మన ప్రతి అవసరమును తీర్చును. ఏదన్నా కానివ్వండి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలా, అయిపోతాయి. ఉద్యోగాలు రావాలా, వచ్చేస్తాయి. ఇల్లు కొనుక్కోవాలా, కొనుక్కుంటావు. ఈ రోజుల్లో ఉత్త వాగ్దానాలు చాలా తప్పుడు బోధకులు చేస్తున్నారు. ఉత్తనే వచ్చేస్తాయి, ఉత్తనే ఎప్పుడు రావు. యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారానే రావాలి. ఆ యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారా రావాలంటే మనము చేయవలసినవి ఉన్నాయి. బైబిల్లో మీకు నేను చూపిస్తాను ప్రియులరా. ఇంకో సత్యం చూడండి, యేసు ప్రభు ప్రతి అవసరాన్ని తీర్చడం మాత్రమే కాదు, ఆయన డబ్బు అనండి, ఐశ్వర్యం అనండి, ఆశీర్వాదాలనండి ఎంత ధారాళంగా ఇస్తారనంటే అవి మన జీవితాల్లో పొంగి పొర్లుతాయి. 5 రొట్టెలు 2 చేపలను యేసు ప్రభు ఆశీర్వదించినప్పుడు కొన్ని వేల మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. యేసు ప్రభు మన పనిని, మన వ్యాపారాన్ని, మన చదువులను, మన బిడలను, మన కుటుంబాలను తన హస్తాలు చాచి ఆశీర్వదించినప్పుడే జీవాహారం వస్తుంది అన్నట్టు మర్చిపోద్దు ప్రియులరా. ఇవి యేసు ప్రభు ఆశీర్వదించడం ద్వారానే రావాలి. ఇంకొక అమూల్యమైన మాట కూడా గమనించండి ప్రియులరా. యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారా ఈ భౌతిక ఆశీర్వాదాలు వచ్చినప్పుడు
వాటిని సైతాను ముట్టలేడు. అవి ఎన్నడూ మన జీవితాల నుండి తొలగిపోవు. యేసు ప్రభు అన్న జీవాహారము ద్వారా ఈ భౌతిక లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందినప్పుడు అంతకంతకు పైకి ఎదిగిపోతామే గాని ఎప్పుడు తరిగిపోము. ప్రియులరా, ఎంత గొప్ప మాట అంటున్నారు, జీవాహారమును నేనే. అయితే యేసు ప్రభు అన్న జీవాహారము మన జీవితాల్లో మనలను, మన కుటుంబాలను ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటితో సమృద్ధిగా జీవించాలి అనంటే మనము ఏం చేయాలి? చాలా లోతైన సత్యాన్ని వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ఏం చేయాలి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. నా యందు విశ్వాసం ఉంచడం అంటే ఎవరు చెప్పరు, మీకు నేను చెప్తున్నాను. కేవలం యేసు ప్రభు నన్ను దీవిస్తారు అన్న విశ్వాసం మాత్రమే కాదు. బైబిల్లో యేసు ప్రభు మీద విశ్వాసం అంటే ప్రియులరా, ఆయన ఆజ్ఞలు పాటించడం. చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. యోహాను సువార్త 15:7 వచనంలో యేసు ప్రభు అంటారు, నా మాటలు మీలో నిలిచినెడలా మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. ఈ రోజులతో విశ్వాసులతో చిన్న ప్రాబ్లం, తప్పుడు బోధకులతో వచ్చిన ప్రాబ్లం. యేసు ప్రభు మాటలు బోధించరు, యేసు ప్రభు ఆజ్ఞలు బోధించరు. రక్షణ పొందిన వారు వాక్యానుసారంగా ఎలా జీవించాలో బోధించరు. ఒట్టి ఆశీర్వాదాలు వాగ్దానము చేస్తున్నారు ప్రియులరా, అవి రానే రావు. నా యందు విశ్వాసం ఉంచువాడు దప్పిగొనడు, ఆకలి గొనడు. ఏంటా విశ్వాసం? వాక్యానుసారముగా జీవించడం నేర్చుకోవాలి. వాక్యానుసారముగా జీవించడం మన బిడలకు నేర్పించాలి. వాక్యానుసారం అంటే రెండే ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను, నేను చచ్చేదాకా ఇదే చెప్తా. యేసు ప్రభు ఏదైతే చేయొద్దంటున్నారో, ఏ పాపమైతే చేయొద్దంటున్నారో అది చేయకుండా ఉండడమే ఆయన యందు విశ్వాసం ఉంచడం. యేసు ప్రభు ఏదైతే చేయమంటున్నారో వాక్యములో అది చేయడమే యేసు ప్రభు నందు విశ్వాసం. ఈ రోజుల్లో ఇవి చేయకుండా ఊరికి దీవెనలు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యం పాటించాలి, వాక్యం అనుసరించాలి, అప్పుడే కదా దీవెనలు వస్తాయి. ప్రియులరా, నేర్చుకుందాం. వాక్యానుసారంగా జీవించడానికి మనం ఎప్పుడు కృషి చేస్తామో ప్రియులరా వినండి, నేను చెప్పింది. యేసు ప్రభు అన్న జీవాహారం ప్రతి అవసరాన్ని తీర్చడం మాత్రమే కాకుండా మన గిన్నె పొంగి పొర్లుతుంది. నంబర్ 2 మీరు రాసుకోండి. యేసు ప్రభు ఆధ్యాత్మిక ఆశీర్వాదాల జీవాహారం, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-5 వచనాలు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ మాటలు మీరు గమనించండి. ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానీయము ఎక్కడి నుండి? క్రీస్తు అన్న బండ. అంటే యేసు ప్రభు అన్న ఆ జీవాహారము ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అంటే ప్రియులరా ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో చాలా మంది చేస్తున్న పొరపాటు, కేవలము ఈ భౌతిక ఆహారము ద్వారా నేను జీవించగలను. నో. రక్షణ పొందిన వారు ఈ లోకములో వారి కుటుంబాలు, సంసారాలు, పిల్లలు, సంఘాలు సమృద్ధివంతంగా జీవించాలి, సుఖవంతంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి, సంతృప్తికరంగా జీవించాలి అంటే యేసు ప్రభు అన్న జీవాహారములో నుండి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు రావాలి. ప్రేమైన సంగమ, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని ఆధ్యాత్మిక ఆహారం, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల ద్వారా జీవించు. ఈ లోకములో అన్ని రకాల దీవెనలు పొంది, ఎంతో డబ్బు కలిగి ఉండి, మంచి ఐశ్వర్యము కలిగి ఉండి, లోనున్న ఆత్మ తృప్తి పరచబడకపోతే
ఆ వ్యక్తికి ఎప్పుడూ తృప్తి రాదు. ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా బ్రతకలేడు, మనశ్శాంతితో జీవించలేడు ప్రియులరా. అందుకే ప్రభు అంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. స్పిరిచువల్ ఫుడ్ టు ద సోల్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు, ఇప్పుడే వచ్చింది వార్త. సంఘాల్లో ఈ ఆధ్యాత్మిక ఆహారం వింటున్నాం, కానీ విన్నది ఎంత మట్టుకు మనం తింటున్నాం, అది మన ఆత్మకు ఎంత మందిని తినిపిస్తున్నాం అంటే అర్థం, ఆ సత్యాలు ఎప్పుడైతే మన జీవితాల్లో నెరవేర్చుకుంటామో అప్పుడే ఆత్మకు భోజనం. వినేసి వదిలేస్తే ఆత్మ లోపల ఆకలి దప్పులతోనే ఉంటాడు, అందుకే దాహం, అందుకే తృప్తి లేదు. ప్రియమైన సంగమా, ముందుకెళ్దాం. ఈ ఆత్మకు ఈ ఆధ్యాత్మిక ఆహారము పానీయం బైబిల్లో రకరకాలుగా ఉంది, కానీ ఒకటి మాత్రమే మీకు నేను చెప్తాను. రక్షణ పొందిన మన ఆత్మలకు అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక జీవాహారం ఏంటో తెలుసా ప్రియులరా? వినండి. యేసు ప్రభు సౌశీల్యమును మన ఆత్మలు పొందుట. ముందు వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించాను. క్రీస్తులో ఉన్న సంపూర్ణతయే, యేసు ప్రభువులో ఉన్న సౌశీల్యమే, యేసు ప్రభువులో ఉన్న స్వభావమే, యేసు ప్రభువులో ఉన్న క్యారెక్టరే మన ఆత్మకు జీవాహారం. మర్చిపోద్దు. క్రైస్తవ జీవితములో మీకు నాకు గొప్ప సవాల్ ఏంటో తెలుసా ప్రియులరా? ప్రతిరోజు కూడా మనము దినదినము కూడా క్రీస్తు స్వారూప్యములోనికి ఎదగాలి. క్రీస్తులో ఉన్న ఆ సౌశీల్యములోనికి వెదగాలి. క్రీస్తు ప్రభువులో ఉన్న ఆ సద్గుణాల్లోనికి ఎదగాలి. వినండి, ఎప్పుడైతే ఈ ఆత్మ యేసు ప్రభువు అన్న ఆ సద్గుణాల్లోనికి ఎదుగుతుందో అదే అట ప్రియులరా ఆధ్యాత్మిక ఆశీర్వాదం. ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఎలా పనికొస్తుంది మనకి? చాలా లోతుగా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా చెప్తాను వినండి. ఎప్పుడైతే మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, దాంపత్యాల్లో అందరము కూడా కొద్దో గొప్ప యేసు ప్రభువులాగా తయారవ్వగలిగితే, యేసు ప్రభువులాగా ప్రవర్తించగలిగితే, యేసు ప్రభువులాగా ప్రేమించగలిగితే ఆ ఇల్లే పరలోకం అయిపోద్ది, ఆ సంఘమే పరలోకం అయిపోద్ది. ప్రాబ్లం ఏంటి? యేసు ప్రభువులాగా ఉండే బదులు దయ్యాల్లాగా ప్రవర్తిస్తే ఆ ఇంట్లో అది దయ్యాల కొంప కాకుండా పరలోక రాజ్యం ఎలాగవుద్ది? ఆ శిలువలో నుండి యేసు ప్రభు విడుదల చేసే జీవాహారము ద్వారా, శిలువ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దినదినము మన ఆత్మలు, మన హృదయాలు, మన మనసులు క్రీస్తు స్వారూప్యములోనికి ఎదుగుట. అప్పుడే ఇంట్లో సుఖం వస్తుంది. కానీ ప్రియులరా, క్రీస్తు స్వారూప్యములోనికి ఎదగకుండా ఇంట్లో ఎంత డబ్బు పెట్టుకున్నా దయ్యాల్లాగా కీచులాడుతూనే ఉంటాం. అమూల్యమైన సత్యం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు అన్న ఈ ఆధ్యాత్మిక జీవాహారం మన ఆత్మల్లోనికి ఎలాగా ప్రసరించుకోవాలి? వాక్యం వినండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందు. ఆ జీవాహారము మనలోనికి ప్రవహించాలనంటే ఆ జీవాహారములో మనము నిలిచి ఉండాలి. యు మస్ట్ అబైడ్ ఇన్ క్రైస్ట్, యు మస్ట్ రిమైన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము నిలిచి ఉండాలి. ఇది వచ్చింది ప్రాబ్లం. చాలా మందిలో క్రీస్తు అన్న జీవాహారం ఉన్నది, దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఎందుకు? ఆ క్రీస్తులో వారు నిలిచి ఉండడం లేదు గనక. ఎలా నిలిచి ఉండగలం ప్రియులరా? వ్యక్తిగత ప్రార్థన, వాక్యం, ఆరాధన, యేసు ప్రభువులో నిలిచి ఉండుట. యేసు ప్రభువులో ఎంత సమయము గడుపుతాము, యేసు ప్రభువుతో ఎంత సమయము గడుపుతామో అంతగా ఆయనలో నిలిచి ఉంటాము. నిలిచి ఉన్నప్పుడే ఆ
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, క్రీస్తు స్వారూప్యం, క్రీస్తు అన్న బండలో నుండి ఒక ఆహారంగా, ఒక పానీయంగా మనలోనికి ప్రవహించి మన ఆత్మలను, మనసులను, హృదయాలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చినప్పుడు అప్పుడు చూడండి లైఫ్ ఎలాగుంటుందో. ప్రశాంతంగా, సంతోషంగా, సుఖంగా ఆ ఇల్లు, ఆ సంసారము, ఆ జీవితము, ఆ సంఘము దేవుని రాజ్యంగా మారిపోద్ది ప్రియులారా.